నేడు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు. పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 3753 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు పోలింగ్, 36483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్కు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించనున్న రాష్ట్రపతి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ద్రౌపది ముర్ము. ఇవాళ జిల్లా కేంద్రాల్లో నిరసనలకు ఏఐసీసీ పిలుపు. మహాత్మాగాంధీ చిత్రపటాలతో డీసీసీల ఆధ్వర్యంలో నిరసనలు. ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేతల ఆగ్రహం. నేడు రేపు ఏపీ సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సు. ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సదస్సు ప్రారంభం. తొలి రోజు జీఎస్డీపీతో పాటు P4 అంశాలపై చర్చ. తెలంగాణలో ఈ నెలలో భారీగా పెరగనున్న మద్యం అమ్మకాలు. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే 2000 కోట్ల ఆదాయం. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో మరింత పెరగనున్న అమ్మకాలు. మరోసారి ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ. 4 కేసుల్లో 12 రోజుల కస్టడీకి అనుమతి. ఒక్కో కేసులో 3 రోజులు విచారణ. రేపటి నుంచి ఐబొమ్మ రవి విచారణ. చందానగర్లో విషాదం. బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో పేరెంట్స్ తో కలిసి ఉంటున్న ప్రశాంత్ స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్తో ఉరేసుకుని సూసైడ్. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.